వెల్కమ్ టు టీ10 నేను రేవతి. సెబీ చైర్పర్సన్ మాధవి పూరి బచ్ అక్రమ ఆర్థిక లావాదేవీలు మరిన్ని బయటపడ్డాయి. అదానీ విదేశీ సంస్థలతో మాధవి అంటకాగారని అమెరికన్ రీసెర్చ్ సంస్థ హిండెన్బర్గ్ సంచలన ప్రకటన తర్వాత ఆమెను రోజుకో వివాదం చుట్టుముడుతోంది. దేశంలోని దిగ్గజ సంస్థలు మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డిస్ సహా మరో 3 కంపెనీలు మాధవి సంస్థతో ఆర్థిక లావాదేవీలు జరపడంతో ఆమెకు కోట్ల ఆదాయం సమకూరిందని మంగళవారం కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. మాధవి అగోరా ప్రైవేట్ లిమిటెడ్ కు అక్రమ ఆదాయాలు సమకూరాయని సంచలన ఆరోపణలు చేసింది. సెబీ చైర్పర్సన్ గా ఉంటూనే ఆమె ఉద్దేశపూర్వకంగా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారని తెలిపింది. మాధవి 2017 సెబీలో చేరగా 2022లో చైర్పర్సన్ గా నియమితులయ్యారు. 2019 నుంచి ఈ కంపెనీని తన భర్తే నిర్వహిస్తున్నారని మాధవి పేర్కొన్నప్పటికీ ఇప్పటికీ అందులో ఆమెకు వాటాలున్నాయని రిపోర్టులు వస్తున్నాయి. సెబీలో చేరిన తర్వాత తన సొంత అడ్వైజరీ కంపెనీ అగోరా కార్యకలాపాలు నిలిచిపోయినట్టు మాధవి తెలిపారు. కానీ ఆ సంస్థ సేవలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. 2016-2024 మధ్య 2.95 కోట్ల మేర ఆదాయం పొందింది. ఈ కంపెనీకి మహీంద్రా అండ్ మహీంద్రా, డాక్టర్ రెడ్డిస్, పిడిలైట్, ఐసిఐసిఐ బ్యాంక్, విసు లీజింగ్ అండ్ ఫైనాన్స్, సెంబకార్ప్ వంటివి క్లయింట్లుగా ఉన్నాయి. ఒక్క మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ నుంచే ఆ కంపెనీకి 2.59 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది ఖచ్చితంగా సెబీ నిబంధనలను ఉల్లంఘించడమే. మహీంద్రా కంపెనీ నుంచి మాధవి భర్త ధావల్ 4.78 కోట్ల మేర ఆదాయం పొందారు. మాధవి సెబీ బోర్డులో పూర్తి స్థాయి సభ్యురాలుగా ఉన్న సమయంలోనే ఆమె భర్త ఆ ఆదాయాన్ని అందుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. మాధవికి ముంబైలో ఉన్న తన ప్రాపర్టీని సెబీ దర్యాప్తు చేస్తున్న ఓ సంస్థ అద్దెకి ఇచ్చి లక్షల ఆదాయం పొందుతున్నారని ఇటీవల కాంగ్రెస్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.